రోజు మనం ఏంటంటే మన ఫిష్ ఎగ్ అంటే మా ఊర్లో దీన్ని సెనా అంటారు. సో దీన్ని ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. సో దానికన్నా ముందు ఏంటంటే మనం ఈ ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. సో నేను ఏంటంటే దీన్ని బాయిల్ చేసుకుంటున్నాను. సో ఇది ఏంటంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టిన వల్ల కొంచెం ఆ కలర్లో వచ్చింది. బట్ ఏంటంటే సెనా అనేది చాలా హెల్త్కి మంచిది. సో ఇందులో ఏంటంటే లైట్గా సాల్ట్, సో ఈ మాత్రం సాల్ట్ వేస్తున్నాను. సో లైట్గా సాల్ట్ అండ్ అలాగే లైట్గా పసుపు వేసి మనం బాయిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో లైట్గా పసుపు వేసుకుని అండ్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మాత్రం చాలు. సో వేసి మొత్తం ఒకసారి వాటర్ ఏంటంటే మొత్తం ఇంకిపోయేలా మనం బాయిల్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఎక్స్ట్రాగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో సెన్ అంతా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. వాటర్ అంతా మొత్తం ఎగిరిపోవాలి. సో ఎగిరిపోయే వరకు బాగా ఫ్రై చేసేసుకుందాం దీన్ని. ఓకే, సో ఈ లోపు ఏంటంటే పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. సెన్ అయితే ఈ విధంగా ఫ్రై అయిపోయిందండి. ఇట్లా డ్రైగా అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఫ్రైకి కావాల్సిన ఏర్పాట్లు చేసేసుకుందాం. సో ఫ్రై చేసేసుకుందాం దీన్ని. సో ఇక్కడైతే మూకుడు పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. సో ఇది వేడెక్కాక ఏంటంటే మనం పచ్చిమిర్చి, కరివేపాకు అనేది అండ్ అవి వేడెక్కాక దెన్ ఆనియన్స్ ఈ 3 వేసుకుని సో మనం ఫస్ట్ అవి 3 ఫ్రై చేసేసుకుందాం. నెక్స్ట్ మనం ఆ శనగని యాడ్ చేసుకుందాం. ఇందులో ఏంటంటే ఆనియన్ అండ్ మిర్చి అండ్ సమ్ కరివేపాకు కూడా వేసి ఈ మూడిటిని ఫ్రై చేస్తాను. 3 ఫ్రై అయ్యాక ఏంటంటే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకోసారి ఫ్రై చేసి అండ్ దెన్ మనం అసలు వేసుకుందాం. సో ఏంటంటే ఆనియన్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకుందాం. సో ఆనియన్ అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా. సో ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తిప్పుతున్నాను. సో వన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఏంటంటే ఫ్రాగ్రెన్స్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇది వేసి మనం మొత్తం ఫ్రై చేసేసుకుందాం ఆనియన్ అనేది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుందాం. ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం శనగని యాడ్ చేసేసుకుందాం. మనం ఇప్పుడు శనగని అయితే వేసేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. సో ఈ శనగని ఏంటంటే మనం చాలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అప్పుడే మనకు నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఏంటంటే కొన్ని గోదావరి డెలికేషన్స్లో ఆయిల్ అనేది ఎక్కువ పడితే కొంచెం బాగుంటుంది అనమాట. లైక్ సోర్ ఒకటి, ఇదొకటి అండ్ ఎనీ ఫిష్ కర్రీస్ కానీ సో బాగా ఆయిల్ పడుతుంది. సో ఇంకా నేను ఎక్స్ట్రా ఆయిల్ వేసి దీన్ని ఫ్రై చేస్తాను. సో ఫ్రై అవ్వాలి బాగా ఆయిల్లో. అప్పుడే మనకి ఈ ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది. సో ఈ మూడింటిని మనం బాగా ఫ్రై చేసుకుందాం. ఇందాక ఆల్రెడీ ఇందులో ఉప్పు వేసాం కదా, అది అనేది కొంచెం సరిపోలేదు. ఒకసారి టేస్ట్ చూసాను. సో ఏంటంటే ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేద్దాం మనం. నాట్ మచ్ మోర్ బట్ సమ్ వాట్ కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం మీ టేస్ట్ లెవెల్స్కి తగ్గట్టు. అండ్ దెన్ ఏంటంటే ఇప్పుడు ఇందులో మనం మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో ఇన్ని మసాలాలు మనం వేసుకుందాం. ఏంటంటే ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అండ్ నా దగ్గర ఏంటంటే కొంచెం ఫిష్ ఫ్రై మసాలా ఉంది. సో అది కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ మసాలాలన్నీ వేసేసుకుని ఇవి వేగిపోయాక మనం కారం వేసుకుని ఫ్రై చేసేసుకోవడం, దింపేసుకోవడమే. ఓకేనా, ఏంటంటే ఇలా ఫ్రై అయిపోతుంది కదా. సో ఇందులో ఏంటంటే లాస్ట్లో మనం కొంచెం కారం వేసుకుందాం. సో నేను ఈ మాత్రం కారం వేస్తున్నాను. ఇది వేసి మనం బాగా ఫ్రై చేసేసుకోవడమే. ఏంటంటే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది సెన. సో ఇది వేసి ఫ్రై చేసేసుకుందాం. మన సెన ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని ఏంటంటే ఫిష్ ఎగ్ ఫ్రై అని కూడా అంటారు. సో ఏంటంటే దీన్ని ఇలా సర్వ్ చేసేసుకోవడం అండ్ ఇది రైస్లో కూడా బాగానే ఉంటుంది. అండ్ లైక్ ఫ్రైలా మనం పక్కన నంచుకొని తినడానికి బాగుంటుంది. మీరు ఏంటంటే ఇందులో కొత్తిమీర వేసుకున్న అండ్ ఇంకా మీకు ఏం కావాల్సిన గార్నిష్లు అండ్ లైక్ కొంచెం లైమ్ కానీ లెమన్ కానీ అండ్ దాని ఆనియన్ కానీ పక్కన పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. సో మన ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని మనం ఇలా సర్వ్ చేసేసుకోవడమే.